ప్రపంచం అంతం ఈ మాట వినగానే మనకేమనిపిస్తుంది? చాలా పురాణాల్లో, కథల్లో పెద్ద పెద్ద యుద్ధాలు, అగ్ని ప్రమాదాలు, వరదలతో ప్రపంచం అంతమైపోతుంది. కాని ప్రాచీన ఈజిప్షియన్లు చెప్పిన కథే వేరు. వాళ్ల ప్రకారం ఈ విశ్వం అంతమవడానికి పుట్టలేదు. దాన్ని మనం నిరంతరం కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆలోచించండి, ఈ ఐడియానే చాలా కొత్తగా ఉంది కదూ? మనమెప్పుడూ విధి, ప్రళయం, అంతం లాంటి మాటలే వింటాం. కాని ఇక్కడ విషయం అది కాదు. ఇక్కడ ముఖ్యం బాధ్యత, సమతుల్యత, ఇంక చెప్పాలంటే శ్రద్ధ. ఈజిప్షియన్ల ప్రపంచం బలం మీద నిలబడలేదు, వాళ్లు తీసుకున్న శ్రద్ధ మీద నిలబడింది. సరే, ఇంతకీ ఈజిప్షియన్లు తమ ప్రపంచాన్ని అంత పద్ధతిగా ఎలా కాపాడుకోగలిగారు? ఈరోజు మనం 4 విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా వాస్తవికతకు అసలైన ఇంజినేంటి, ఆ తర్వాత ఈ విశ్వాన్ని కాపాడే సిబ్బంది ఎవరు, వాళ్ల పనితీరును ఎవరు సమీక్షిస్తారు, చివరగా కేవలం శ్రద్ధతోనే ఒక విశ్వాన్ని ఎలా నిర్మించారో చూద్దాం. ఈజిప్షియన్ల విశ్వానికి గుండెలాంటివి 2 శక్తులు. వాటి మధ్య నిరంతరం ఒక ఉద్రిక్తత నడుస్తూనే ఉంటుంది. అవే మాత్ మరియు ఇస్ఫెత్. మాత్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఆర్డర్, ఒక క్రమ పద్ధతి. ఇది కేవలం ఒక దేవత పేరు కాదు, ఈ విశ్వం యొక్క గుండె చప్పుడు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయించడం, నైలు నది సరైన టైంకి పొంగడం, సమాజంలో అంతా ప్రశాంతంగా ఉండటం, వీటన్నిటి వెనక ఉన్నది మాత్ యొక్క బ్యాలెన్స్. అదొక అదృశ్యమైన జిగురులాంటిదన్మాట, అన్నింటినీ కలిపిపట్టి ఉంచుతుంది. సరే, మాత్ ఉంటే దానికి వ్యతిరేకంగా ఇంకో శక్తి కూడా ఉండాలి కదా, అదే ఇస్ఫెత్. ఇస్ఫెత్ అంటే గందరగోళం, అన్యాయం, హింస. మాత్ సృష్టించిన ఆర్డర్ని నాశనం చేయడానికి ఇది ఎప్పుడూ కాచుకునుంటుంది. అయితే ఇక్కడో చిన్న ట్విస్ట్ ఉంది. ఇస్ఫెత్ అంటే ఏదో చెడు శక్తి కాదు, అది ఆర్డర్ లేకపోవడమన్నమాట. అంటే ఏదీ పట్టించుకోకపోతే ప్రపంచం ఎలా తయారవుతుందో అదే ఇస్ఫెత్. కానీ ఇది మనం అనుకునేట్టు మంచికి చెడుకి మధ్య జరిగే యుద్ధం కాదు. ఈజిప్షియన్ల ప్రకారం మాత్ ఉండాలంటే ఇస్ఫెత్ కూడా ఉండాలి. ఒకటి లేకుండా ఇంకోదానికి అర్థం లేదు. అందుకే వాళ్ల లక్ష్యం ఇస్ఫెత్ని పూర్తిగా లేకుండా చెయ్యడం కాదు, దాన్ని కంట్రోల్లో ఉంచి ఆ రెండింటి మధ్య ఒక సున్నితమైన బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం. అదే అసలైన టాస్క్. మరి ఈ మాత్ ప్రభావం ఎక్కడెక్కడ ఉంటుంది? వాళ్ల లెక్క ప్రకారం అక్షరాల ప్రతిచోట. ఆకాశంలో నక్షత్రాలు కరెక్టుగా తిరగడం దగ్గర్నుంచి, భూమ్మీద నైలు నది పారడం వరకు, రాజు చేసే పాలన నుంచి, ఒక మామూలు మనిషి చూపించే దయ వరకు ప్రతిదీ మాత్ కంట్రోల్లోనే ఉంటుంది. అంటే అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయన్నమాట. సరే, ఇంత పెద్ద బ్యాలెన్స్ని కాపాడాలంటే ఆ బాధ్యత ఎవరిది? కేవలం దేవుళ్లదా లేక రాజు ఒక్కడిదా? కాదు, అస్సలు కాదు. ఇది అందరి బాధ్యత. దేవుళ్ళు, రాజు, ఇంకా ప్రజలు అందరూ కలిసి చేయాల్సిన పని. ఈ టీంలో మొదటగా దేవుళ్ల గురించి మాట్లాడుకుందాం. ప్రతిరోజూ, ఇంకా చెప్పాలంటే ప్రతి రాత్రి విశ్వస్థాయిలో ఒక పెద్ద యుద్ధమే జరిగేది. అదే వాళ్ల మెయింటెనెన్స్ పని. ప్రతి రాత్రి సూర్యదేవుడైన రా పాతాళంలోకి ప్రయాణిస్తాడు. అక్కడ ఇస్ఫెత్కి ప్రతిరూపమైన అపోఫిస్ అనే ఒక పెద్ద సర్పంతో యుద్ధం చేస్తాడు. దాన్ని ఓడించి బయటకొస్తేనే మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు. ఇదేదో ఊరికే చెప్పే కథ కాదు, ఇది విశ్వం మళ్ళీ మళ్ళీ పుట్టడంలాంటిది. అయితే రా గెలుపు శాశ్వతంగాదు, అపోఫిస్ ఎప్పటికీ చచ్చిపోదు. సో ప్రతి రాత్రి యుద్ధం మళ్లీ మొదలవ్వాల్సిందే. అంటే ఆర్డర్ని నిరంతరం కాపాడుకుంటూనే ఉండాలి. పైన దేవుళ్ళు తమ పని తాము చేస్తుంటే మరి కింద భూమిమీద? అక్కడే ఫారో అంటే రాజు రంగంలోకి వస్తాడు. భూమిమీద దేవుళ్ల ప్రతినిధిగా ఫారోకి ఒక పెద్ద బాధ్యతే ఉంది. ఫారో జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఒక లైన్లో చెప్పాలంటే ఇదే: మాత్ని స్థాపించు, ఇస్ఫెత్ని తరిమికొట్టు. అంటే అతని పని కేవలం పరిపాలన చేయడం కాదు, అది విశ్వానికి సంబంధించిన బాధ్యత. ఫారో న్యాయంగా పాలిస్తే అంతా సుభిక్షంగా ఉంటుంది. అదే అన్యాయంగా పాలిస్తే కరువు, గందరగోళం తప్పవు. దీనికోసం ఫారో ఒక ముఖ్యమైన ఆచారాన్ని పాటించేవాడు. అదే మా ఆత్ను సమర్పించడం. అంటే ముందుగా తను భూమిమీద అంతా ఆర్డర్లో పెట్టానని నిర్ధారించుకుని ఆ తర్వాత మా ఆత్ దేవత చిన్న విగ్రహాన్ని దేవుళ్లకు సమర్పిస్తాడు. ఈ పనిచేయడం వల్ల దేవుళ్ళు సంతోషించి ఈజిప్ట్ని కాపాడతారని నమ్మకం. ఇదొక రిపోర్ట్ కార్డ్ లాంటిదన్నమాట. చూడండి, నేను నా పని సరిగ్గా చేశాను.
సరే, దేవుళ్ళు, రాజు అంతా ఓకే. మరి మామూలు ప్రజల సంగతేంటి? ఈ పెద్ద బాధ్యతలో వాళ్లక్కూడా భాగముంది. ఈ విశ్వ సమతుల్యతను కాపాడటంలో ప్రతి ఒక్కరిదీ కీలక పాత్రే. ఒక వ్యక్తి ఈ బ్యాలెన్స్కి ఎంత సహాయం చేశాడనేది వాళ్ల పనుల ద్వారానే లెక్కించేవారు. ముఖ్యంగా చనిపోయిన తర్వాత వాళ్లు 42 విషయాల్లో తమని తాము నిర్దోషులుగా నిరూపించుకోవాలి. ఆ లిస్ట్ ఎలా ఉంటుందంటే, నేను పాపం చేయలేదు, నేను అబద్ధాలు చెప్పలేదు, నా వల్ల ఎవరూ ఏడవలేదు, ఇలా. చూసారా? ఇదంతా నమ్మకం గురించి కాదు, వాళ్లు చేసిన పనుల గురించి. అంటే ఒక వ్యక్తి మంచిగా బ్రతకడమనేది వాళ్ల వ్యక్తిగత విషయం కాదు, అది విశ్వాన్ని కాపాడటానికి వాళ్లు చేస్తున్న సహాయం. వాళ్లు చేసే ప్రతి చిన్న మంచి పని మాత్ని బలపరుస్తుంది. మరి ఒక వ్యక్తి జీవితాంతం మాత్నే ఎంత బాగా పాటించాడో ఎవరు డిసైడ్ చేస్తారు? ఎలా కొలుస్తారు? ఇక్కడే వస్తుంది అసలైన పర్ఫార్మెన్స్ రివ్యూ. అదే హృదయాన్ని తూకం వేయడం. జీవితాంతం చేసిన పనులన్నిటికీ చివర్లో మార్కులెలా వేస్తారు? చనిపోయాక ప్రతి ఆత్మకి ఒక ఫైనల్ జడ్జ్మెంటుంటుంది. వాళ్ల పనులు మాథ్ని బలపరిచాయా లేక బలహీనపరిచాయా అనేది తేలుస్తారన్నమాట. ఈజిప్షియన్ పురాణాల్లో ఇది చాలా ఫేమస్ సీన్. ఒక పెద్ద త్రాసుంటుంది. ఒకవైపు చనిపోయిన వ్యక్తి గుండెను పెడతారు. గుండె అంటే వాళ్ల దృష్టిలో ఆ వ్యక్తి చేసిన పనులన్నిటికీ సాక్ష్యం. మరి రెండోవైపు అక్కడ మాత్ దేవత ఈకని పెడతారు. అవును, కేవలం ఒకే ఒక్క ఉష్ట్రపక్షి ఈక. సత్యానికి, న్యాయానికి అది చిహ్నం. ఇక రిజల్ట్స్ రెండు ఆప్షన్స్. ఆ వ్యక్తి గుండె గనక ఈక కంటే తేలికగా ఉంటే వాళ్లు పాస్ అయినట్టు, వాళ్ల ఆత్మ స్వర్గానికి వెళ్తుంది. ఒకవేళ పాపాలు చేసి గుండె బరువెక్కి ఈక కంటే బరువుగా ఉంటే ఫెయిల్. ఆ గుండెని అమ్మిటనే రాక్షసి తినేస్తుంది. ఇక ఆ ఆత్మ ఉనికిలోనే ఉండదు, శాశ్వతంగా అంతమైపోతుంది. అంటే శాశ్వత జీవితం అనేది నమ్మకానికి దొరికే బహుమతి కాదు, అది ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ జీవించినందుకు దొరికే రివార్డ్. సరే, ఇదంతా చూశాక మనం ఏం అర్థం చేసుకోవాలి? ఈ మొత్తం కాన్సెప్ట్ వెనుక ఉన్న అసలు పాయింటేంటి? ఈజిప్షియన్ల దృష్టిలో ఈ విశ్వం ఏదో చాలా బలంగా, దానంతటా అదే నడిచిపోయేది కాదు. అదొక చాలా సున్నితమైన యంత్రంలాంటిది. దాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ మెయింటైన్ చేస్తేనే అది పనిచేస్తుంది, లేకపోతే ఆగిపోతుంది. వాళ్ల గ్రంథాల్లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, మాత్ శాశ్వతమైనది. దాన్ని పాటించిన వ్యక్తితో పాటే అది సమాధిలోకి వెళ్తుంది. ఆ వ్యక్తిని అతన్ని పరిపూర్ణత వల్లే గుర్తుపెట్టుకుంటారు. ఎంత గొప్ప మాట కదా! అంటే ఒక వ్యక్తి చనిపోయాక మిగిలేది డబ్బు, అధికారం కాదు, వాళ్లు ఈ ప్రపంచ బ్యాలెన్స్కి ఎంత సహాయం చేశారో అనేదే వాళ్ల నిజమైన వారసత్వం. అందుకే వాళ్ల ఫైనల్ గోల్ ఏంటంటే గందరగోళాన్ని పూర్తిగా ఓడించడం కాదు. అలా ఓడించడం సాధ్యం కాదని వాళ్లకు తెలుసు. అసలైన లక్ష్యం ఈ విశ్వాన్ని సమతుల్యంగా ఉంచడానికి అందరూ కలిసి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండటం. ఆ ప్రయత్నమే ముఖ్యం. ఈ మొత్తం కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. క్రమం అనేది మనమెప్పుడో ఒకసారి సాధించే గమ్యం కాకపోతే, అది మనం ప్రతిరోజూ ప్రతి క్షణం చేసే ఒక పనైతే, బహుశా ఈ ప్రపంచాన్ని నడిపించే అసలైన శక్తి ప్రేమ, యుద్ధం కాదు, కేవలం శ్రద్ధ మాత్రమేనేమో.